బడుగు బలహీన వర్గాలకు సొంతింటి కలను వైఎస్ జగన్ ప్రభుత్వం సాకారం చేసింది. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేయూతనందించింది. ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో వెలుగులు నింపింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంతో నీడ చూపింది. శ్రీకాకుళం జిల్లాలో జగనన్న కాలనీలలో లబ్ధిదారులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 6158 మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మించింది గత జగన్ సర్కార్. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతో రూపాయి ఖర్చు లేకుండా పేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. అంతేకాక పేదలపై భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు పద్మలత. ఈమె భర్త రోజు కూలీగా పనిచేస్తున్నాడు. తొలుత అద్దె ఇళ్లల్లో నివాసం ఉండేవాళ్లు. చాలని ఆదాయంతో జీవించలేక అద్దెలు కట్టుకోలేక ఒక్కోసారి పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. జగనన్న కాలనీలో ఈమెకు ఓ ఇల్లు కేటాయించడంతో ఇప్పుడు కుటుంబంతో పాటు సంతోషంగా గడుపుతున్నారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని అంటున్నారు. మేము ఇంతకు ముందంతా అద్దెంట్లో ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు ఇన్నాళ్ళకి జగనన్న కాలనీ అని వచ్చింది. సో ఇన్నాళ్ళకి మా సొంత ఇల్లు కోరిక నెరవేరిందండి. అది కానీ కొంచెం రోడ్లు అవి చూస్తే చాలామంది కట్టుకున్న వాళ్ళందరూ వస్తారు. మాకు బాగుంటుంది. ఇక్కడికల్లా తక్కువ మంది ఇన్ని ఇల్లు కట్టినా కొంతమందే వచ్చారు. స్థలం ఇవ్వడమే కాక ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం కూడా చేయడంతో వారంతా ఇప్పుడు సొంత ఇళ్లల్లో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు పూర్ణమ్మ. కూరగాయలు అమ్ముతూ రోజుకి 300 రూపాయలు సంపాదించేది. గతంలో అద్దె ఇళ్లల్లో ఉంటూ చాలని ఆదాయంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సొంతిల్లు కట్టుకోవాలని కోరిక ఉన్నప్పటికీ పేదరికం అడ్డొచ్చింది. ఆమె సొంతింటి కలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారు. జగనన్న కాలనీలోని ఆమెకు ఇంటి స్థలాన్ని కేటాయించడమే కాక ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం కూడా చేశారు. సొంతింటిలో నివసించడం వల్ల ఆత్మగౌరవంతో కుటుంబంతో పాటు నివసిస్తున్నామని ఆమె అంటున్నారు. నాకు రోజుకి వచ్చే కూలి 300తోని నేను బతికేదన్న. జగన్ అన్న నాకు పెన్షన్ ఇచ్చాడు. పెన్షన్ ఇచ్చి నాకు ఎంతో మేలు చేశాడు. నెక్స్ట్ పల్లె నాకు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చాడు. జగన్ అన్న వచ్చిన తర్వాత మాలాంటి పేద పెదలకి ఎంతో మేలు అయ్యింది. నాలాంటి 2 తల్లి లేని ఆడపిల్లలు పెంచిన వాళ్ళకి ఇంకా మేలు అయ్యింది. జగన్ అన్న వచ్చిన తర్వాత మాలాంటి పేదలు ఎంతో మంది జగన్ అన్న మీద ఆధారపడి బతికాడు. ఇప్పుడు నాకు సొంత ఇల్లు ఒకటి అయ్యింది. నా ఇల్లు అంటూ నాకు జగన్ అన్న ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ పల్లె ఏంటంటే జగన్ అన్న ఇప్పుడు ఓడిపోయినా కానీ అంతకు ముందు చాలా మంచి పనులు చేశాడు. జగన్ అన్న నాకు ఇక్కడ నిలబెట్టడానికి కారణం, నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే కారణం జగన్ అన్న. నాకు ఈ రోజు ఒక ఇల్లు ఇక్కడ కల్పించాడంటే దానికి కారణం జగన్ అన్న. అంతేగాని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాల్లాగా అన్ని మాట తప్పడము, సూపర్ 6 అనేసి హామీలు ఇవ్వడము, హామీల నుండి తప్పించుకోవడము. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూను పేదల గుండెల్లో నిరంతరము ఉంటాడు. జిల్లాలోని అర్హులైన ఎందరో పేద మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చారు. వీటితో పాటు నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలను ఆ పేద కుటుంబాలకు అందజేశారు. జగన్ తోడ్పాటు సహకారంతో ఆ పేదవారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.